మంది దైవజనులు నేటి తరములో దేవుని చేత విస్తృతంగా లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా వాడబడుతున్న రంజిత్ ఓఫీర్ గారి దాకా ఇలాంటి గొప్ప దేవుని కృప పొందిన దైవజనుల గ్రంథాలు, వారు రాసినటువంటి పుస్తకాలు, వీటిని చదివి అధ్యయనం చేసి ఆ పుస్తక పరిజ్ఞానంతో ప్రకటించాను తప్ప అంతకు మించేవి కాదు అని మనవి చేస్తున్నాను. దేవుని కృప పొంది అక్కడ నేను దేవుని వాక్యాన్ని ఎలా వ్యాఖ్యానించాలో, ఎలా అర్థం చేసుకోవాలో మరి రంజిత్ ఓఫీర్ గారు రాసినటువంటి పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అనే పుస్తకం అక్కడ నాకు ఒక బ్రదర్ ఇచ్చాడు. ఆ పుస్తకం తీసుకొని దాన్ని చదివా. వారు కూడా దగ్గరగా 60 సంవత్సరాలు దాటిపోయినాయి ఓఫీర్ అన్నకి. మరి ఆయన కూడా దేవుడి దయ వల్ల ఇప్పుడు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకా దేవుడు ఆయనతో పాటు సమకాలీనైన పెద్దలైన దైవజనులందరినీ ఆరోగ్యంగా బ్రతకనిచ్చును గాక. వారికి ఇంకా దేవుడు ఆయుష్ను పొడిగించి, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళంటి వాళ్ళని ఇంకొకళ్ళని మనం సంపాదించలేం, కనుగొనలేం. ఎవరికి వాళ్ళు ఆణిముత్యాలే దైవజనులు. దేవుడు మనకిచ్చినటువంటి ఈవులలో ఈ మహానుభావులు, దైవ సేవకులు, ఇప్పుడు నన్ను వెంబడించే ఆత్మీయ బిడ్డలందరికీ షాలేము రాజు అనేవాడు ఒక ఈవి, దేవుడిచ్చిన ఒక బహుమతి. నా బిడ్డలందరికీ అది తెలుసు. అలాగే నాకు ముందున్న దైవజనులందరూ కూడా మనకి దేవుడిచ్చిన ఈవులు దైవజనులు. ఆ పుస్తకం చదివినప్పుడు ఓహో, దేవుని వాక్యాన్ని అసలు ఇలా చదవాలి, ఈ విధంగా ప్రతి వచనాన్ని ఎక్స్రే చేయాలి, ప్రతి వచనాన్ని పోస్ట్ మార్టం చేసి విభాగాలుగా విడగొట్టుకొని ప్రతి దానిలో ఉన్న మార్మిక సత్యాన్ని వెలికి తీయాలని బైబిల్ చదవటం ఎలాగా, బైబిల్ ధ్యానించటం ఎలాగా, వ్యాఖ్యానించటం ఎలాగా, సరైన నిర్వచనం చెప్పటం ఎలాగా అనే ప్రక్రియ నేర్చుకున్న దాన్ని చూసి ఆ రోజు దేవుడు మాట్లాడాడు. ఆయన వ్యాఖ్యాన పద్ధతిని నాకు వంట పట్టించడానికి దేవుడు నన్ను 5 దినముల ప్రార్థనలో సిద్ధపరిచి ఆ ఉపదేశ క్రమాన్ని నాకు నేర్పించాడు. ఆ తర్వాత ఆ పద్ధతిని అనుసరించి అనేక పర్యాయాలు బైబిల్ ధ్యానించి, అంతేకాకుండా అనేక మంది పరిశుద్ధులైన దైవజనుల చరిత్రలు, వాళ్ళు రాసినటువంటి లోతైన ఆత్మీయ సత్యాలు కలిగిన పుస్తకాలు నేను స్టడీ చేశాను.